హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక టైమింగు, షెడ్యూలు, వేదిక, ఇంకా టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది, దాని గురించి మొత్తం మాట్లాడదాం. ఫస్ట్ T20 జరుగుతాయి కదా. ఫస్ట్ T20 మ్యాచ్ వచ్చి 27, 28 అండ్ 30 మ్యాచ్. ఆ రోజు ఫిక్స్ చేసుకోండి. మీకు ఏమైనా పనులు ఉన్నా పోస్ట్పోన్ చేసుకోండి. ఇంకా ఓడిఐస్ ఎప్పుడు జరుగుతుంది? 2 అక్టోబరు, మళ్ళీ 4 అక్టోబరు, 7 అక్టోబరు. మనకు ఉండేది ఇవే. ఇంకా అప్పుడు అయిపోయినాక వేరే సిరీస్లు జరుగుతాయి. ఇంకా మీరు ఎక్కడ చూడాలంటే, ముఖ్యంగా మీరు టీవీలో చూడాలంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో వచ్చేస్తుంది ఫ్రీగా. అంటే మీరు ఇంట్లో టీవీస్ ఉంటాయి కదా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అంటే సన్ డైరెక్ట్, ఇంకా ఎయిర్టెల్, డిజ్నీ, ఇది డిష్ టీవీ, అలా ఉంటే మీరు టీవీలో చూడొచ్చు. లేకపోతే మొబైల్లో చూడాలంటే సోనీ స్పోర్ట్స్ 4లో వస్తుంది, 1లో వస్తుంది, తెలుగులో వస్తుంది, హిందీలో వస్తుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ హెచ్డి క్వాలిటీ కూడా ఇస్తున్నారని చెప్పాలి జియో టీవీలో. మళ్ళా వితౌట్ మనీ ఫ్రీగా అని చెప్తున్నారు. నేనైతే లాగిన్ చేసినప్పుడు నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది, ఫ్రీగానే లాగిన్ అయింది. వస్తున్నాయి మ్యాచ్లు అయితే. మీరు కూడా చూడండి, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి వితౌట్ మనీ. ఇంకా అంతే. ఇంకా స్టేడియంస్ ఎలా ఉంటాయి? 2 స్టేడియంలే ఉంటాయి వాళ్ళకి, పల్లెకెలి, కొలంబో. ఇంకా పిచ్చులు ఎలా ఉంటాయి? సేమ్ యూజువల్గా చిన్నగానే ఉంటాయి, బౌండరీస్ పెద్దగా అయితే ఉండవు. స్పిన్నర్స్ అయితే ప్లేలోకి వస్తారని చెప్పాలి. ఇంకా 2-3 మ్యాచ్లకి, అంటే T20స్కి ఒక స్టేడియం పెట్టారు, ఓడిఎస్కి అన్నీ ఒక స్టేడియం పెట్టారని చెప్పాలి. అంటే ఫస్ట్ 2-3 మ్యాచ్లు కొద్దిగా ఇద్దరికి ఈక్వల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కొలంబోలో కూడా సేమ్ ఉంటుందని చెప్పాలి. ఇండియా టైమింగ్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఈవినింగ్ 7 o'clock. మీరు ఏమైనా పనులున్నా ఖతం చేసుకోండి, డైరెక్ట్ జియో సినిమా ఓపెన్ చేసుకొని చూడండి 7 PM. వాళ్ళకి మనకి కొద్దిగానే తేడా ఉంటుందని నేను అనుకుంటున్నాను, లేకపోతే సేమ్ టు సేమ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అంతే. మీకు ఏమైనా నచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. ఏ వీడియో కావాలో అది కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మీకు ఏం నచ్చిందో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.